హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని ఎక్సర్సైజ్ 4.1 నుండి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే, దానికంటే ముందర మనకి అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది. మీరు ఖచ్చితంగా ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, మీకు అవైలబుల్ గా ఉంటుంది. అలానే మీకు ప్రతి నోట్స్ కావాలనుకున్నా కానీ ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రిజల్ట్ వరకు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని మన ఈ విక్టరీ స్టడీస్ లో చెప్పడం జరుగుతుంది. దానికి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 4.2 లోని ఫస్ట్ క్వశ్చన్ లోని ఫస్ట్ మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 5 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మొత్తం చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఎవ్వరు అర్థం కావట్లేదు, నాకు మ్యాథ్స్ రావట్లేదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, స్కిప్ చేయొద్దండి, వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి. ఓకే, అర్థమైంది. ఎలాంటి ప్రాబ్లం అన్న అర్థమవుతుంది. S7 కే కానివ్వండి, ఫైనల్ ఎగ్జామ్స్ కే కానివ్వండి, ప్రతి ప్రాబ్లం మనకి ఇంపార్టెంట్. ఓకే గైస్, ఇంకా చూడండి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తో వీటి రూట్స్ కనుక్కోవాలి, అంటే ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ సొల్యూషన్ గివెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు చూడండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చెప్పినాను, మీరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ 4.2 ప్రతి ఒక్క ప్రాబ్లం మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ఏంటంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి 1, లాస్ట్ నెంబర్ ఏముంది 10, అంటే 10 1 జా 10. ఇక్కడ నువ్వు చేసే నంబర్లు ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్యలో నంబర్ రావాలి, ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. మనకి 10 ఏ టేబుల్ అవుతుంది, 1 10 జా 10, 5 2 జా 10 కదా. ఓకే, ఇక్కడ చూడండి, 5 లో కల్లా 2 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది 3. ఓకే, సరిపోయింది, అంటే 5 2 జా తీసుకోవచ్చు. ఓకే, 5 2 జా. ఓకే, అంటే ఇప్పుడు మనకి బిగ్ సింబల్ రావాలి కాబట్టి మైనస్ 3 రావాలి కాబట్టి ఇక్కడ చూడండి, -5 + 2 = -3. సరిపోయిందా, అంటే -3. అంటే ఈ -3x బదులు ఈ రెండు నంబర్లు సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, అర్థమైందా. ఓకే, ఇక్కడ చూడండి, x² - 3x - 10 = 0, x² - 5x + 2x - 10 = 0. ఓకే, ఇక్కడ చూడండి, మీరు -3 ఇక్కడ చూడండి, మైనస్ లో కల్లా 2 పోతే -5 లో కల్లా 2 పోతే ఆన్సర్ వస్తుంది -3 వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో కామన్ తీయాలి. కామన్ చూడండి, ఇక్కడ ఏం కామన్ ఉంది, 5 టేబుల్ కామన్, ఎక్స్ కామన్ ఉంది. ఎక్స్ ఇక్కడ x² అంటే 2 x'లు ఉన్నట్టు కాబట్టి ఒక ఎక్స్ తీసేస్తున్నా, బయటికి తీసినామంటే ఒక ఎక్స్ మిగిలింది. ఓకే, తర్వాత -5, ఇక్కడ +2 కామన్ తీద్దాం. మనం +2 కామన్ తీస్తే 2 కదా, 2 బయటికి తీస్తే ఏముంటుంది ఎక్స్, ప్లస్ ఇంటూ మైనస్ 5 టేబుల్ 2 టేబుల్ లో 5 ఎన్ టైమ్స్ అవుతుంది, 5 టైమ్స్ అవుతుంది, = 0 వచ్చిందా. సేమ్ ఇలా సేమ్ వచ్చినట్టు నువ్వు చేస్తున్న లెక్క కరెక్ట్. ఓకే, x + 2 = 0 ఒకసారి, x - 5 = 0 ఒకసారి. ఓకే, సపరేట్ కామన్ ఉంది కాబట్టి ఒకసారి రాసుకున్నాను. ఓకే, మిగతావి రాసుకున్నాను. ఇప్పుడు x = ఏమవుతుంది -2 అవుతుంది, x = ఏమవుతుంది +2 అవతల పోతే -2, -5 అవతల పోతే +5. ఓకే గైస్, ఇది ప్రాబ్లం అంటే ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమని రాయొచ్చు, x = -2, x = +5. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సేమ్, ఇక్కడ చూడండి, సేమ్ ఇది కూడా అలాగనే చేయాలి. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయండి. ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి 2, లాస్ట్ నెంబర్ ఏముంది 6, 6 2 జా 12. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఉంది, x బదులు 1 ఉంది కదా, అంటే ఆ 1 వచ్చేటట్టు మనం చేసుకోవాలి. ఆ 1 వచ్చేటట్టు అంటే ఇక్కడ చూడండి, 12 ఏ టేబుల్లో పోతుంది, 1 12 జా 12, 2 6 జా 6 లో కల్లా 2 తీస్తే 1 రాదు, 2 కలిపితే 8 వస్తుంది. ఓకే, సరిపోదు, 4 3 జా 12. ఓకే, ఇక్కడ చూడండి, 4 లో కల్లా 3 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది 1, అంటే ఇక్కడ కోఎఫిషియంట్ 1 సరిపోయింది. ఓకే, 4 3 జా ఇక్కడ 4 - 3 అంటే మైనస్ పెడితే అయిపోతుంది, ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది 1. ఓకే, అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు మనము, 2x², ఈ x బదులు మనం ఈ రెండు నంబర్లు సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, +4x - 3x - 6 = 0. ఓకే, ఇక్కడ చూడండి, కామన్ ఇది ఒక కేసు కామన్ తీయండి. ఇప్పుడు దీంట్లో కామన్ ఏముంది మనకి 2 టేబుల్ కామన్ కాబట్టి 2 తీద్దాం, 2x కామన్ తీద్దాం. ఓకే, x² కాబట్టి ఒక x మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 2 టేబుల్ లో 4 ఎన్ టైమ్స్ అవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ x బయట తీసిన కాబట్టి ఇంకా అక్కర్లేదు. ఇక్కడ మనం మైనస్ తీద్దాం, -3 తీద్దాం బయటికి. ఓకే, -3 తీద్దాం, -3 బయటికి తీస్తే x ఉంటుంది, మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది,
3 ఎన్ని టైమ్స్ అవుతుంది 2 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. సరిపోయిందా? ఇక్కడ సేమ్ వచ్చింది అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి 2x - 3 ఈక్వల్ టు 0 ఒకసారి, x + 2 ఈక్వల్ టు 0 ఒకసారి. కామన్ ఉంది కాబట్టి ఒకసారి రాసుకుంటున్నాను, ఇంకా బ్రాకెట్ పక్కన మిగిలినటువంటి రాస్తున్నాను. ఓకే, 2x ఇక్కడ చూడండి -3 అవతల పోతే +3, x ఈక్వల్ టు 3/2. ఓకే, తర్వాత నెక్స్ట్ x ఈక్వల్ టు ఇది ప్లస్ చేసిన అవతల పోతే -2 అంటే ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు రాసుకోండి. ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x ఈక్వల్ టు 3/2, x ఈక్వల్ టు -2. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లం. ఓకే గైస్, థర్డ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. గివెన్ ద సొల్యూషన్, given the quadratic equation 2√2x square plus 7x plus 5√2 equal to 0 కదా. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ √2 ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ చేయడానికి ఇలాంటి ప్రాబ్లం మనం ఒకసారి ఎగ్జాంపుల్ సాల్వ్ చేసినాం. ఇప్పుడు మనం ఇక్కడ 7x ఉంది, ఈ 7x ని ఏమని రాసుకోవచ్చు మనము 2x + 5x ఏమవుతుంది 7x అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ 7x బదులు నేను ఈ రెండు నంబర్లు సబ్స్టిట్యూషన్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి √2x స్క్వేర్ ప్లస్ ఈ 7x బదులు ఈ రెండు సబ్స్టిట్యూషన్ చేసుకుంటా. 2x + 5x ప్లస్ 5√2 ఈక్వల్ టు 0. ఇక్కడ కామన్ చూడండి, ఇక్కడ ఏం కామన్ ఉంది √2 ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. మనకి ఇక్కడ x ఒక్కటే కామన్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి నేను ఏం చేస్తాను 2 ని ఏమని రాసుకోవచ్చు మనము √2 ఇంటూ రూట్ ఈక్వల్ టు √2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఆన్సర్ 2 కదా. అంటే మొత్తం ఇప్పుడు 2 బదులు ఏం పెట్టచ్చు మనం √2 ఇంటూ √2 రాయొచ్చు కదా. ఇక్కడ కూడా నేను అదే రాస్తాను √2x స్క్వేర్ సేమ్ ఉన్నట్టే రాస్తాను. ఈ 2 బదులు మాత్రం నేను √2 రాస్తాను. √2 ఇంటూ √2 ఇగో ఈ 2 బదులు √2 చేంజ్ చేసినాను. ఇప్పుడు x అలాగనే రాస్తున్నాను ప్లస్ 5x ప్లస్ 5/√2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం కామన్ ఉంది ఇక్కడ మనకి √2x కామన్ ఉంది, ఇక్కడ ఏముంది 5 ఉంది కామన్. ఓకే, 2x కామన్ ఇద్దాం. √2x కామన్ ఇస్తే ఇక్కడ x స్క్వేర్ రెండు ఉన్నాయి కాబట్టి ఒక x వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ √2 బయటికి తీసినాం ప్లస్ ఇక్కడ ఆల్రెడీ √2 తీసేస్తే ఇంకేముంటుంది √2 ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ రెండు రూట్లు ఉండే, ఒక రూట్ బయటికి తీసినాం, ఆల్రెడీ ఒక x ఉంది కాబట్టి ఒక x, ఇదంతా బయటికి తీసినాం, ఇంకా √2 మిగిలింది ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు 5 టేబుల్ కామన్ చేయొచ్చు. 5 తీస్తే x + √2 ఈక్వల్ టు 0. సేమ్ నంబర్లు వచ్చినాయా అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఏమని రాయొచ్చు √2x + 5 ఈక్వల్ టు 0 ఒకసారి, x + √2 ఈక్వల్ టు 0 ఒకసారి. ఇది ప్లస్ చేసిన అవతల కొత్త ఏమవుతుంది మైనస్ అంటే √2x ఈక్వల్ టు -5, x ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది -5/√2 అవుతుంది. ఇది ఇంటూ చేసిన తర్వాత డివైడెడ్ బై, ఇది +√2 అవతలకి పోతే -√2 అంతే. ఓకే, -√2 ఈక్వల్ టు 0. ఓకే గైస్, ఓకే గైస్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 8 ఉంది, బైలో ఉంది, p/q ఫామ్ లో ఉంది, మనకి అలా ఉండకూడదు కాబట్టి ఇక్కడ చూడండి నేను అనుకూలంగా చేంజ్ చేసుకుంటాను. 2x square minus x plus 1/8 equal to 0. Given the quadratic equation మీరు రాయండి. Given the quadratic equation is 2√x square minus x plus 1/8. ఓకే, ఇప్పుడు చూడండి మనము అంత 8 వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఇక్కడ డినామినేటర్ మనకి ఏముంది మనకి 8 ఉంది, మొత్తం 8 వచ్చేటట్టు చూడండి. ఓకే, అంటే మొత్తం కామన్ దీనికి అనుకూలంగా ఉన్నది -x plus 1/8 బై ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటూ 8 కదా, ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఇంటూ 8. నీకు చాలా సార్లు చెప్పడం జరిగింది మన ప్రాబ్లమ్స్ లో, డినామినేటర్ తో నీకు ఏ నంబర్ అయితే ఉందో న్యూమరేటర్ కూడా అదే నంబర్ తో ఇంటూ చేయాలి మనం ఇలా చేంజ్ చేసుకునేటప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి 8 2 జా 16x స్క్వేర్ బై 8, 8 1 జా 8 మైనస్ ఇక్కడ చూడండి మనకి కింద డినామినేటర్ తో ఏ నంబర్ తో అయితే ఇంటూ చేస్తాం న్యూమరేటర్ కూడా అదే చేయాలి కదా. 1 × 8 8x బై 8 ప్లస్ 1/8 ఆల్రెడీ 8 ఉంది కాబట్టి ఈక్వల్ టు 0. ఇక్కడ డినామినేటర్ మనకు మొత్తం ఏం కామన్ ఉంది 8 కామన్ ఉంది కాబట్టి 8 కామన్ తీద్దాం. 6x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0 × 8. ఎందుకు అలా రాసిన అంటే ఇక్కడ మొత్తం కామన్ చేస్తే ఏమవుతుంది డినామినేటర్ 8 అవుతుంది, అది డివైడ్ చేసిన అవతల పోతే ఏమవుతుంది ఇంటూ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి 0తో ఏది ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి ఇంకా మనకి ఈక్వేషన్ ఏముంది 16x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0.
ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి మనం ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ చూడండి 16x². ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ చూడండి 8x ని ఏమని రాసుకోవచ్చు మనం, 4 + 4 రాసుకోవచ్చు. 4 ఎంత 8 అవుతుంది. ఇక్కడ మనకు -8 ఉంది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ రాస్తాను, -4 ఏమవుతుంది, -8 అవుతుంది కదా. అంటే ఇప్పుడు -8 బదులు మనం -4 సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. అంటే ఇక్కడ 16x² -4x + 1 = 0. నేను ఇదే రాస్తున్నాను, ఈ 8 బదులు -4x సబ్స్టిట్యూషన్ చేసి. ఇక్కడ ఏం కామన్ ఉంది నాకు, 4 టేబుల్ కామన్ ఉంది, 4x కామన్ ఉంది కాబట్టి 4x కామన్ ఇస్తాం. ఓకే, 16 ఎన్ని టైమ్స్ అవుతుంది, 4 టేబుల్ లో 4 టైమ్స్ అవుతుంది. 4 ఇక్కడ x ఉంది కాబట్టి 2x² అంటే ఒక x ఉంటుంది, -1. ఓకే, 4x - 1 వచ్చింది. ఇక్కడ నేను -1 కామన్ ఇస్తా, -1 కామన్ ఇస్తే 4x - 1 = 0. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి అందుకే మైనస్ గుర్తుపెట్టిన. ఇక్కడ సేమ్ వచ్చింది అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, 4x - 1 = 0 ఒకసారి, 4x - 1 = 0 ఒకసారి. అప్పుడు x = ఏమవుతుంది, 1/4 అవుతుంది. ఇది ప్లస్ చేసిన అవతల పోతే మైనస్ చేసిన అవతల పోతే ప్లస్ అవుతుంది, ఇది ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై, ఇది కూడా సేమ్ అలా వస్తుంది. అంటే x = 1/4. ఓకే గైస్, లాస్ట్ ప్రాబ్లం. ఇంకా చూడండి లాస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో, ఫస్ట్ అదే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి 100, లాస్ట్ నెంబర్ ఏముంది 1. 100 × 1 = 100. ఆ 100 ఏ టేబుల్ లో పోతుందో చూసుకోవాలి మనం. చూసుకున్న తర్వాత ఇక్కడ చేసే నంబర్లు మధ్యలో సబ్స్టిట్యూషన్ చేసి ఏం రావాలి, మనకి 20 రావాలి. ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే ఆ రెండు ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. అలాంటిది ఏముంది, 10 × 10. 10 × 10 ఎంత, 100. ఇక్కడ -10 ఏమవుతుంది, -20 అవుతుంది. ఇలా మైనస్ నంబరు మైనస్ నంబర్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మైనస్ గుర్తుపెట్టి రెండు కూడాలి. ఓకే, అంటే ఇక్కడ -20 వచ్చిందా, అదే కదా చెప్తున్నది. ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్యలో నంబర్ రావాలి, ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. ఓకే, ఇప్పుడు అంటే -20 బదులు -10 సబ్స్టిట్యూషన్ చేస్తాం. 100x² - 10x - 10x + 1 = 0. ఇక్కడ చూడండి ఏ టేబుల్ కామన్ ఉంది మనకి, ఇక్కడ 10 టేబుల్ కామన్ ఉంది కదా. 10 ని x తీద్దాం బయటికి, అంటే ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, 10 టేబుల్ కామన్. 10 ఎన్ని టైమ్స్ అవుతుంది, 100 టేబుల్ లో 10 టైమ్స్ అవుతుంది. అంటే 10x - 1. ఎందుకు -1 రాసినట్టు, ఇక్కడ మైనస్ 10x ఆల్రెడీ బయటికి తీసి ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టు. ఇక్కడ చూడండి నేను -1 బయటికి తీద్దాం. ఓకే, ఇక్కడ చూడండి -1 బయటికి తీస్తే 10x మైనస్ ఇంటూ ప్లస్ -1 = 0. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ అదే వస్తుంది చూడండి, -1 × 10x -10x మైనస్ ప్లస్ 1 × 1 సేమ్ వచ్చిందా. ఓకే, వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి. x -1 కామన్ గా 10x - 1 = 0. ఇగో బ్రాకెట్ పక్కన ఉన్నది ఒకసారి, ఈ బ్రాకెట్ లో ఉన్నది కామన్ గా ఒకసారి. ఓకే, అంటే ఇప్పుడు 10x - 1 = 0 ఒకసారి, 10x - 1 = 0 ఒకసారి. ఓకే, అంటే 10x -1 అవతల పోతే ఏమవుతుంది, +1. మనకి x వాల్యూ కావాలి, x వాల్యూ కావాలి 10 ఇంటూ చేసి నీతో పోతే డివైడెడ్ బై, అంటే 1/10. ఇప్పుడు -1 అవతల పోతే ఏమవుతుంది, ప్లస్. ఓకే, 10x = 1 అంటే x = 1/10. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటా. మీరు స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. మన ఛానల్లో ప్రతి 10th క్లాస్ ప్రతి ఒక్క విషయం చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు రాసుకోవచ్చు. అలాగనే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.